కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వచ్చేసాడు. వచ్చేసరికి ధృతరాష్ట్రుడికేమో 100 మంది పుత్రులు చచ్చిపోయారు. దాంతో ఆయన శోకంలో మునిగిపోయి ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఈ కృష్ణుడు పాండవులను తీసుకురావడం చూశాడు ధృతరాష్ట్రుడు. చూసి ఎదురెళ్ళి బోరుమని విలపించాడు, బాధపడ్డాడు. ఎందుకంటే 100 మంది పిల్లలు చచ్చిపోయారు కదా, మరి కొడుకులు, అందుకని బాధపడ్డాడు. చిన్నపిల్లాళ్ళే ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చాడు. ఓదారిస్తే ఈ ధృతరాష్ట్రుడికి ఏం ఓదార్పు లభించలేదు. ఎందుకంటే మరి 100 మంది కొడుకులు చచ్చిపోతే ఆయన ఓదారిస్తే మాత్రం ఆయన ఆనందపడ్డ కదా, ఆయన బాధపడుతూనే ఉన్నాడు. అలాగా ధృతరాష్ట్రుడికి ఆ బాధ కాస్త కోపంగా మారిపోయి కృష్ణుడిని అడుగుతాడు. అన్నీ తెలుసు కూడా, మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా, నువ్వు భగవంతుడివి, నువ్వు ఎందుకు చూస్తూ ఉండిపోయావు? ఇంత ఘోరం జరుగుతోంది కదా, దీన్ని ఎందుకు ఆపలేదు? నువ్వు ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? నువ్వు భగవంతుడు కదా, నువ్వు ఆపచ్చు కదా. అలా నువ్వు కనుక ఆపుంటే నా 100 మంది కొడుకులు బతికుండేవారు అని చెప్పి కృష్ణుడిని అడిగాడు. నిలదీశాడనమాట కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు సమాధానం చెప్పాడు ధృతరాష్ట్రుడికి. ఏమనంటే, ఓ ధృతరాష్ట్ర, ఇదంతా నేను చేసింది కాదు, నేను ఇలా జరగాలని నేను కోరుకోలేదు. ఇలా నీ పిల్లలందరూ చచ్చిపోవడానికి కారణం నువ్వు చేసిన నీ కర్మ. నువ్వు గతంలో చేసిన నీ కర్మ వలన, నువ్వు చేసిన చెడ్డ కర్మల వల్ల నీ కొడుకులు 100 మంది చచ్చిపోయారు. ఎందుకంటే చెప్తాను వినా, నువ్వు గతంలో చేసిన కర్మ ఏంటో నీకు చెప్తాను విను. 50 జన్మల క్రితం నువ్వు ఒక వేటగాడివి. ఓ రోజు వేటకెళ్ళావు. వెళ్తే నీకు ఆ వేళ వేటాడడానికి ఏ జంతువు కనిపించలేదు. కనిపించకపోయేసరికి ఒక అశోక వృక్షం మీద 2 గువ్వలు గూడు కట్టుకొని జీవిస్తున్నాయి, దాంట్లో నివసిస్తున్నాయి. అవి అక్కడ వాటి పిల్లలను కూడా పెట్టుకున్నాయి, గుడ్లు కూడా పెట్టుకున్నాయి. నువ్వు వాటిని చంపేద్దామని బాణాలు వెయ్యబోయావు. అప్పుడు ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని అవి బతికాయి. ఆ 2 పక్షులు అయితే బతికిపోయాయి, తల్లిదండ్రి పక్షులు 2 బతికిపోయాయి. కానీ ఆ గూట్లో 100 గుడ్లు ఉన్నాయి, ఆ పక్షుల యొక్క గుడ్లు. ఆ 100 గుడ్లని నువ్వు పాడు చేసేసావు, నువ్వు విచ్ఛిన్నం చేసేసావు వాటిని, అంటే బద్దలు కొట్టేసావు నువ్వు. ఆ పక్షులు వాళ్ళ కళ్ళ ముందే ఆ 100 పిల్లలు గుడ్లును, అవి గుడ్లు పిల్లల కింద తయారవుతున్న ఆ గుడ్లని నువ్వు అలాగ చంపేసేసరికి, విచ్ఛిన్నం చేసేసరికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయి. మరి పక్షులు కదా, అవి ఏం చేయలేవు కదా, వాటి బలం ఉండదు. అందుకని అవి ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయి అలాగా. ఆ పక్షుల యొక్క ఆ గర్భశోకం పాపంగా మారిపోయి నిన్ను వదలలేదు. అది వదలలేదు. ఆ పాపం ఇప్పుడు ఈ జన్మలో ఆ పాపం నుంచి నిన్ను విముక్తుని చేయడానికి, నీకున్న చెడ్డ కర్మ నుంచి నిన్ను విడిపించడానికి నీకు ఈ రకంగా శిక్ష విధించింది. ఎవరు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. అందుకని నువ్వు ఒక పక్షి పిల్లలు అవ్వబోయే గుడ్లని, 100 గుడ్లని నువ్వు నాశనం చేస్తావు. అందుకని నీ పాపం, నువ్వు అక్కడ చంపేసిన ఆ పాపం ఇక్కడ నీ 100 మంది పిల్లల్ని చంపేసి నీకు ఆ బాధ నీకు కలగజేసి ఆ పాపం నుంచి నిన్ను తీసేసింది. ఆ పాపం అక్కడతోటి తీరిపోయింది. నువ్వు ఇప్పుడు బాధపడ్డావు కదా, అప్పుడు ఆ పక్షులు ఎలా బాధపడ్డాయి, ఇప్పుడు నువ్వు అలా బాధపడ్డావు కనుక నీకు ఆ పాపం పోయింది. కాబట్టి నువ్వు ఏ కర్మ చేస్తే ఆ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. ఆ కర్మను అనుభవించాల్సిందే. కర్మ నుంచి నువ్వు చేసిన పని నీ కర్మగా వెంటాడుతుంది. అది దుష్కర్మ,
పుణ్యకర్మ అనేది నువ్వు చేసేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు చేసిన కర్మకు ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సిందే. అది మంచి కర్మ అయితే మంచి ఫలితాన్ని అనుభవిస్తావు, చెడ్డ కర్మ అయితే చెడు ఫలితాన్ని అనుభవిస్తాయి. కర్మఫలం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని చెప్పాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుడికి సరే కొంత అర్థమైందని అనిపించింది. మళ్ళీ కృష్ణుడిని అడిగాడు, సరే కర్మ వదలదని అంటున్నావు కదా, మరి 50 జన్మలు ఎందుకు ఉంది? ఈలోపే నన్ను అలాగ బాధ పెట్టచ్చు కదా. 50 జన్మలు మళ్ళీ నేను ఆ పాపం చేసిన తర్వాత 50 జన్మలు ఎత్తేదాకా ఎందుకు నాకు ఆ శిక్ష పడలేదు అని అడిగాను. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, 100 మంది పుత్రులు ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నువ్వు ఈ 100 మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100 మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని తాను చేయడం ప్రారంభించింది అని చెప్పాడు. అంటే ఈ ధృతరాష్ట్రుడు పాపం చేసిన తర్వాత ఆ పక్షుల యొక్క 100 గుడ్లని పాడు చేసేసిన తర్వాత, విచ్ఛిన్నం చేసేసిన తర్వాత ఆయనకి వెంటనే శిక్ష పడలేదు. ఎందుకంటే 100 మంది కొడుకులు కలగాలి అంటే దానికి ఎంతో పుణ్యం ఉండాలి. అంత పుణ్యాన్ని 50 జన్మల్లో సంపాదించుకున్నాడు. తర్వాత 50 జన్మల్లో 100 మంది కొడుకులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. పుణ్యాన్ని సంపాదించుకుని 100 మంది కొడుకులను పొందాడు. కానీ ఆయన చేసిన పాపం ఆ 100 మంది పుత్రులు ఒకటేసారి చచ్చిపోయేలాగా ఈయన చేసిన పాపం అలాగే చంపేశాడు కదా పక్షి పిల్లల్ని, పక్షి గుడ్లని. అందుకని ఒకేసారి 100 మంది పిల్లలు కూడా చచ్చిపోయారు. అందుకని నీకు దానికి తగ్గ దానికి సరిపడే అవకాశం ఎప్పుడు వస్తుందో చూసి అప్పుడు కర్మ దాని పని చేయడం ప్రారంభిస్తుంది అని చెప్పాడనమాట కృష్ణుడు. అది విన్న ధృతరాష్ట్రుడు అలాగ నేల మీద పడిపోయి కుప్పకూలిపోయాడనమాట. మనం జన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలం అంతా ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతుంది అని శ్రీకృష్ణుడు చెప్పే దాంట్లో అంతరార్థం అన్నమాట. ఇది ఈరోజు కథ. సరే ఉంటాను, బాయ్. ధృతరాష్ట్రుడు తన భార్యతో సహా అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ కాలం గడిపేశాడు.